నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది గవర్నమెంట్. దానికి క్రికెటర్ అంబటి హాజరవ్వాల్సి ఉంది, కానీ ఆయన గైర్హాజరయ్యారు. ఎందుకంటే వైసీపీకి అసలు అనుకూలంగా లేవు కాబట్టి పరిస్థితులు, అందుకే ఆయన గైర్హాజరయ్యారు అన్నట్టుగా చర్చనీయాంశంగా మారుతుంది ఈ అంశానికి సంబంధించి. అండ్ ఈవెన్ గుంటూరు జిల్లాలో అసలు ఈరోజు యాక్చువల్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది, అందులో కూడా అంబటి కనిపించలేదు. ఎందుకు అంబటి ప్రతిదానికి కూడా ఇలా దూరంగా ఉంటున్నారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే గత కొంతకాలంగా గుంటూరు పార్లమెంట్లో అంబటి రాయుడు క్రికెటర్ ఉన్నాడు కదా, సో వైసీపీ తరఫున తను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు కదా ప్రతి ప్రోగ్రాంలో. బట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాంలో తను ప్రారంభించాలి, దానికి ఆయన రాలేదు. ఈవెన్ సీఎం పర్యటన ఉన్నా కానీ దానికి కూడా అంబటి రాలేదు. ఎందుకు ఆయన ఇలాంటి కొన్ని థింగ్స్ అంటే ఆయనే ప్రారంభించాల్సి ఉండి కూడా ఆయన గైర్హాజరు అవ్వడం ఏ విధంగా చూడాలి అంటారు? అంటే యాక్చువల్గా ఆయన పేరుని వాడుకుంటున్నారు వాస్తవానికి. అంటే అంబటి రాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నారు. అంటే ఐపీఎల్లో బాగా క్లిక్ అయిన ప్లేయర్ అంబటి రాయుడు. బట్ ఇంటర్నేషనల్ దానికి కూడా ఎందుకో అంతగా ఇది అవ్వలేకపోయారు. ఆయన ఐపీఎల్లో క్లిక్ అయినంతగా ఒక తెలుగువాడిగా, ఒక రాయలసీమ బిడ్డగా అక్కడ ఎందుకు మరి అది అవ్వలేకపోయారు అనేది అది వేరే సబ్జెక్ట్. అయితే ఆయన పేరుని వైసీపీలో వాడుకుంటున్నారు గత కొద్ది రోజులుగా. అంటే ఈయన అంబటి రాయుడు మన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని, లేదంటే అంబటి రాయుడు నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారని, అంబటి రాయుడికి పార్లమెంటు టికెట్ ఇవ్వబోతున్నారని రకరకాల. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఎలాగా ఎంపీ అయ్యారో ఇక్కడ కూడా ఈయన అవుతారు అన్నట్టు కూడా చాలామంది కూడా ఆశించారు. కొంతమంది ఊహాగానాలు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆయన పేరుని వాడుకుంటున్నారు వీళ్ళు అని అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇక్కడ అదే వాస్తవం అనిపించేలా కనిపిస్తుంది. ఎలా అంటే అంబటి రాయుడు యాజ్ ఎ క్రికెటర్గా ఉన్నప్పుడు వీళ్ళు ఇన్నేళ్ళుగా లేనిది ఈ లాస్ట్ 4 monthsలో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం కండక్ట్ చేయడము, దాన్ని ఒక్కసారిగా శ్రేణులు ఉత్తేజపరచడము, ఇక్కడ ఉండే ఆంధ్రాలో ఉండే మట్టిలో మాణిక్యాలని బయటికి వెలికి తీసే ప్రయత్నము ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ద్వారా హైలైట్ చేద్దామని వైసీపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రధాన వాస్తవానికి. అంటే కింద స్థాయిలో ఉన్న ఎవరున్నా కూడా వాళ్ళకి ఎవరికి ఏ టాలెంట్ ఉందో అందులో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలి, వెలికి తీసుకురావాలని ఒక ప్రయత్నం కూడా. బట్ ఇక్కడ ఆడుదాం ఆంధ్రాకి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకోవైపు వైజాగ్లో గుంటూరు కాదు వైజాగ్లో అంబటి రాయుడు ఆ ప్రోగ్రాం రిబ్బన్ కట్ చేస్తారు. ఈరోజు పొద్దున్న ఈయన ఇక్కడ చేశారు కాబట్టి అక్కడ ఆయన చేస్తారు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చి వీళ్ళు దానికి తగ్గట్టుగానే మరి తెలిసిందేగా వైసీపీ శ్రేణుల ఉత్సాహము, బ్యానర్లు, హోర్డింగ్లు అన్నీ కట్టేస్తారు. బట్ ఆయన వస్తారని చెప్పలేదు, రానని చెప్పలేదు, మొత్తానికైతే రాలేదు. మేబీ అంటే జనాలు విశ్లేషకుల అభిప్రాయం ఎట్లా ఉందంటే, ఎట్లాగూ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద ఎట్లాంటివి ఉన్నాయి, ఇలాంటి సందర్భంలో వెళ్తే మనకు రాజకీయ రంగు పులిమి అట్లీస్ట్ మనకు ఐపీఎల్లో ఉన్న ఇమేజ్ కూడా దెబ్బతింటుందని అనుకుని రాలేదో, లేదంటే ఆయనకి నిజంగా వీలు కుదరక రాలేదో తెలియదు. కానీ మరి కొద్ది రోజులుగా వాడుతున్నప్పుడు ఒకసారైనా ఈయన వచ్చి ఏదో ఒక కార్యక్రమంలో నిలబడి ఉంటే మేబీ ఆయన నిజంగా వైసీపీ మీద ఒక గౌరవ అభిప్రాయాలు ఉన్నాయి, అందుకే ఈయన రావచ్చేమో అని అనుకునేవాళ్ళు. మొదటి నుంచి ఆయన పేరు వాడుకున్నారు కానీ ఆయన వచ్చిన దాఖలాలు అయితే అక్కడ కనపడలేదు. సో ఓవరాల్గా చూస్తే అందువల్ల రాలేదేమో, ఎలాగో వైసీపీకి వ్యతిరేకత ఉంది కాబట్టి, పైగా ఈ ప్రోగ్రాం ఊరికే రాజకీయ పరంగా డైవర్ట్ చేయడానికి పెట్టిన ప్రోగ్రామా, లేదంటే ఇంకో రకరకాలు ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా పిఏలు ఉంటారు గ్రౌండ్ లెవెల్లో, వాళ్ళకు కూడా ఎవరు కాంటాక్ట్ చేస్తారు కదా, వస్తే బెటరా రాకపోతే బెటరా, వీళ్ళతో సయ్యద్దు కుదుర్చుకుంటే రేపొద్దున్న బీసీసీఏలో సంబంధించి కానీ, మెంబర్షిప్కి సంబంధించి కానీ, క్రికెట్లో బోర్డు మెంబర్ సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పి సైలెంట్ సినిమాలకి, స్పోర్ట్స్ వాళ్ళకి రాజకీయ రంగం పులుముకుంటే ఇబ్బంది అవుద్ది. ఆ పర్టికులర్ పార్టీ ఉన్నప్పుడే వాళ్ళకి ఒక వెలుగుతారు. ఆ పార్టీ ఒకసారి ఓడిపోయిన తర్వాత కేంద్రంలో ఆ పార్టీ లేకపోతే ఇబ్బంది పడతారు. సో అందుకు వాళ్ళు ఏంటంటే ఏ పార్టీకి కూడా అనుకూలంగా ఉండకుండా న్యూట్రల్గా ఉండే ప్రయత్నం చేస్తారు. బట్ కొద్ది రోజులుగా ఈయన ఈ పేరు వాడుకున్నా కూడా ఆయన ఎక్కడ ఖండించడం కానీ నా పేరు వాడుకోవద్దని కూడా ఆయన ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి మేబీ అంబటి రాయుడు ఇనీషియల్ ఉంది కాబట్టి దగ్గర బంధువులు లేదంటే
మా వర్గీయులు మా వంశస్థులు అని చెప్పే ప్రయత్నం కూడా ఉంటుంది కదా. సో అలాగని ఆయన తీసుకొచ్చారో లేదంటే ఆయన కూడా బిజీ అవ్వడం వల్ల స్టేట్మెంట్ ఇవ్వలేదో తెలియదు కానీ మొత్తానికి గైర్హాజరయ్యారు. గైర్హాజరవగానే రకరకాలు ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటాయి కదా ఖచ్చితంగా దుమ్మెత్తిపోయడానికి. సో క్రికెటర్గా ఆయనకి అది కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే రేపొద్దున ఒక పార్టీకే ఫేవర్గా ఉన్నారు, ఇంకో పార్టీకే ఫేవర్గా లేరంటే రేపొద్దున వీళ్ళు ఏమైనా సెలక్షన్కి వెళ్ళినా కూడా ఇంకేదీనికి ఈ ఐపీఎల్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కొన్నాళ్ళు ఈ క్రికెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఒక పర్టికులర్గా అసోసియేషన్కి చైర్మన్ గాను, ఇప్పుడు ఆంధ్రాలో క్రికెట్ అసోసియేషన్ కానీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి కానీ ఒక చైర్మన్ గాను మెంబర్ గాను బోర్డు మెంబర్స్ గాను ఉంటారు. అలాంటి అవకాశాలు ఉన్న మాజీ క్రికెటర్లకే కదా ఇస్తారు. సో ప్రభుత్వానికి విధేయుడిగా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఆ పదవి వరించదు, ఏదో ఒక రాజకీయాలు చేసి వాళ్ళు తప్పించేస్తారు. సో అందుకే ఏ ప్రభుత్వానికి కూడా ఫేవర్గా లేకుండా న్యూట్రల్గా ఉంటారు. బట్ ఇంటర్నల్గా వాళ్ళకు ఫీలింగ్ ఉంటుంది, వీలైతే నాకు మంచిది, వీలైతే ఈ ప్రభుత్వం అయితే ఓకే. బట్ అది ఓపెన్ అవ్వకూడదు. ఓపెన్ అయితే ఏమవుతుందంటే రేపొద్దున వాళ్ళకి పడని ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారు. జనరల్గా రాజకీయాలు సహజం ఎక్కడైనా. అంటే ఇప్పుడు అంబటి రాయుడు అంటే ఈ కైండ్ ఆఫ్ పార్టీ ఈవెంట్స్కి ఆయన గైర్హాజరు రావడం అంటే ఇగ్నోర్ చేయడం ఉంది కదా. సో అంటే వచ్చేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలు అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం దూరం పెడితే బెటరు. ఎన్నికలు వచ్చింది ఆ రిజల్ట్స్ వచ్చే ముందో లేకపోతే ఆ టైంలో ఎందుకు పెట్టడం, ముందు నుంచి దూరం పెడితే బెటర్ ఏమో అనేటువంటి ఉద్దేశంలో ఏమన్నా ఆయన ఆలోచించి పెట్టుండొచ్చా? అదే అంటున్నానండి, అలాగే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేసు ఈ గవర్నమెంట్ మళ్ళీ రానప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఈయనకి ఇప్పుడు క్రికెటర్ అన్నాక మీరు ఆడుతున్నారు కాబట్టి సార్ మాకు ప్రభుత్వం ఒక ఉద్యోగము, మేబీ అంబటి రాయుడు ఇనీషియల్ ఉంది కాబట్టి దగ్గర బంధువులు లేదంటే మా వర్గీయులు మా వంశస్థులు అని చెప్పే ప్రయత్నం కూడా ఉంటుంది కదా. సో అలాగని ఆయన తీసుకొచ్చారో లేదంటే ఆయన కూడా బిజీ అవ్వడం వల్ల స్టేట్మెంట్ ఇవ్వలేదో తెలియదు కానీ మొత్తానికి గైర్హాజరయ్యారు. లేదంటే పలానా దగ్గర ఒక స్థలము, ఒక ఇంటి స్థలం కావాలి, ఇవన్నీ ఉంటాయి ప్రపోజల్స్. ఆ ప్రపోజల్స్ ఉన్నప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇంకా ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ వచ్చింది అనుకో, నేను వైసీపీకి ఫేవర్ ఉంది కాబట్టి ఈయనకి అవ్వాల్సిన పనులు ఏవి జరగవు ఇంకా. సో అందుకే క్రికెటర్స్ సినిమా వాళ్ళు ఏంటంటే ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ఏ పార్టీకి విధేయుడిగా ఉండకుండా న్యూట్రల్గా ఉండడానికే ప్రయత్నిస్తారు. సో ఎవరి హాయ్ బాయ్ లాగా ఉంటేనే పర్వాలేదు, లేదు వాళ్ళతో కార్యక్రమాలతో రాసుకొని పూసుకొని తిరిగి వాళ్ళ కార్యక్రమాలకు అటెండ్ అయ్యి ఇది వైసీపీకి ఫేవర్గా ఉన్న క్రికెటర్గా ముద్రపడిందా, కంటిన్యూస్గా అదే ప్రభుత్వం ఉండదుగా. వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఈ సిఫార్సులు ఏమవుతాయంటే రేపు పొద్దున్న ఆయనకి బీసీసీఏలో మెంబర్షిప్ కానీ లేదంటే రాష్ట్ర స్థాయిలో క్రికెట్ కమిటీలకి క్రికెట్ క్లబ్బులకి ఏవైనా చైర్మన్గా ఉండాల్సి వచ్చినప్పుడు మెంబర్షిప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెడుతుంది. చెక్ పెట్టినప్పుడు అది ఆయనకే ఇబ్బంది అవుతుంది. అంటే క్రికెటర్ అంబటి రాయుడు ఎందుకు ఆడదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు కూడా ఆయన రాలేదు. సో ఏ ఉద్దేశంతో ఏంటనేది ఆయన చెప్తే క్లారిటీగా బాగుంటుంది. సో చెప్తారని ఆశిద్దాం. లేకపోతే ఓటమి సంకేతాలు ఉన్నాయి కాబట్టి వైసీపీకి ఆయన ఏమన్నా అందువల్ల దూరం పెడతారని ఇంకా లేదు. ఆయన క్లారిటీ ఇస్తే బాగుంటుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.